హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. నా శారీస్ అన్నీ చూపిస్తున్నా కదా మీకు. అక్షయ చీరలు కూడా చూపిద్దామని చిన్నప్పటి నుంచి మెచ్యూర్ అయినప్పుడు కొన్న చీరలు అవన్నీ ఉన్నాయి కదా, కొన్ని నేను కుట్టించాను. అవి కూడా చూపిద్దామని సర్దుకొని తీసామన్నమాట బయటికి. మేము ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, కానీ వీడియో చూపించాలని మా అమ్మాయికి బాగా కోరిక ఉంది. అందుకని మొత్తం ఎత్తుకున్నాము. ఒక జాకెట్ కూడా దొరకలేదు. ఒక రెక్కల చేతులు కుట్టించింది మా అమ్మ, అది దొరకలేదు. దొరికితే మాత్రం రేపు 2 రోజులు అయినా చూపిస్తాను. ఇల్లంతా సోదిచ్చి నిద్ర పోకపోయినా సరే అది సోదిచ్చి ఎట్టైనా బయట తెస్తాను నేను. ఫస్ట్ అయితే మా అమ్మ ఒంటి మీద ఫస్ట్ పెట్టిన చీర ఏది అనేది చూపిస్తాను. అప్పట్లో పోచంపల్లి బాగా ఫేమస్గా వచ్చింది, కొత్తగా వచ్చింది దాంట్లో. అప్పుడు మా అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పి తీసుకున్నాము. చూపించే అక్షయ్, ఒంటి మీద పెట్టు. ఇది ఎల్లో అండ్ పింక్ మంచి కలర్ అని చెప్పి ఒంటి మీద పెట్టేసి అట్లా చూపించిన. నేను ఎలా చూపించాను అట్లా. ఇది శారీ ఎట్లా చూపించాలి, సరేనా? ఇది ఫస్ట్ ఒంటి మీద పెట్టుకుంది, ఒంటి మీద పిల్ల. దీని జాకెట్ ఎటో ఉంది, ఇది కూడా ఎగిరిపోయింది ఆడో. ఫోటో అప్పట్లో ఉంది కదా నీ దగ్గర? ఉంది. అప్పుడు ఏదో వేసాము, మ్యాచింగేనా? ఏదో రెడీమేడ్ అప్పటికప్పుడు తీసుకొని ఒకటి 800 ఎంతో అప్పుడు విజయవాడలో. అది తీసుకొని మేనేజ్ చేసాము అప్పటికప్పుడు, జాకెట్ కుట్టిలేక. ఒక్కటి చూపిస్తా దానా. ఇదేమో ఆర్గంజా శారీ. 4 years బ్యాక్ ఆర్గంజా వచ్చింది కదా ఫస్ట్లో. అప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం కదా. ఈ శారీస్ అన్నీ కూడా ప్రశాంతి శారీస్ జయానగర్లో కొనుక్కుంది. దాని బ్లౌజ్ కనిపిస్తుందిగా బార్డర్ కనిపిస్తుందిగా. అట్లా కాదు, ఇట్లా చూపించాలి. ఇట్లా చూపిస్తే కనిపించింది ఫ్రెండ్స్కి. నీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చూస్తారు కదా. సరే, బాగుంది. దీని జాకెట్ చూపించు. రెక్కల చేతులు, ఇక రెక్కల చేతులు ఇలా కుట్టించాం. ఇది కలర్ దొరకపోయినా డై వేసి వైట్ దాని మీద ఇలా చేశాడనమాట మా టైలర్. బాగా కుట్టాడు. డీప్ నెక్ పెట్టి రెక్కల చేతులు. డీప్ నెక్ పెట్టించావు అప్పుడమ్మా? ఇట్లా పెట్టాం. శారీకి కాంబినేషన్ బాగుంటుందని. అది ఇచ్చేసే, నాకు ఇక్కడ పెడతా. ఇంకోటి తీసుకో. ప్రశాంతి శారీస్ జయానగర్లో తీసుకున్నాం. ఈ శారీ కూడా అంతే. ఇది ఒకటి తీసుకొని బెంగళూరులోనే తరుణిలో తీసుకున్నాము. క్లాత్ తీసుకున్నాము 6 meters తీసుకొని, ఇంకా ఎక్స్ట్రా ఒక 1 meter ఇది క్లాత్ తీసుకొని రన్నింగ్లో ఇదే శారీ మొత్తం. దీనికి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాం. నార్మల్ కట్స్ పెట్టించాం అనమాట. ఇప్పుడు చాలామంది కుట్టిస్తున్నారు. ఇట్లా పెట్టించాం. బెంగళూరు తరుణిలో తీసుకున్నాం. ఇది అన్ని కలర్స్ వాడమంటాం మా అక్షయాన్ని కూడా. నేను కొనుక్కున్నప్పుడల్లా తనకి కూడా ఏదన్నా బాగుంటే కుట్టిద్దామని కుట్టిస్తున్నాను. 3 years బ్యాక్ తీసుకున్నాను. ఇవి ఒక రెక్కల చేతులు. కలర్ మ్యాచింగ్ లేకపోయినా కూడా వెనకే డీప్ నెక్కే కదా, ఇంకేముంది. డీప్ నెక్ ఈ పెట్టాడు. దీన్ని ఏమంటారు, టాజల్స్ ఏం పెట్టించలేదు మేము. ఇట్లాగే వైట్ కలర్ది తీసుకొని దానికి డై చేశాడు. శారీ కలర్ మ్యాచ్. క్లాత్ దొరకలేదు ఆ కలర్ అని. బాగా కుట్టాడు వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. మా టైలర్ బెంగళూరులో వెంకటేశ్వరరావు గారు. ఆయన కానీ ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషపడతారు. శారీ చూపించు. ప్యూర్ జార్జెట్. నీకు చూపించడం రావట్లేదమ్మా, వేసుకొని చక్కగా ఇట్లా చూపించాలి నాలాగా. బాగుంది కదా, బార్డర్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. బాగుంది రెడ్. దీనికేమో అక్షయ చూపించు. కాలర్ పెట్టించుకుంది. చూపించు. కాలర్ పెట్టించుకుంది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. బటన్స్ కూడా పెట్టాడు. ఇక్కడ కనిపిస్తుందేమో, చిన్నపిల్ల కదా, బటన్స్ కూడా పెట్టాడు. బాగా కుట్టాడు. కాలర్ బాగుంది. నచ్చిందా? నీకోసం ఓపిక్గా అన్నీ తీసి రెడీగా చూపిస్తున్నా. మరి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నీకు ఇన్ని చీరలు ఉండి చూపించకుండా. ఇది లాస్ట్ దీపావళికి కట్టుకుంది పాప. అక్షయ్ పాప
మెగా 2 years బ్యాక్. ఇది చూడు, డ్రై వాష్ ది ట్యాగ్. దీన్ని నార్మల్గానే కుట్టించాము, హ్యాండ్స్ ఇలా వచ్చింది. ఇది కట్టుకుంటే బాగా వచ్చిందమ్మా. మార్నింగ్ అప్లోడ్ చేశాను ఆ ఫొటోస్ కూడా. దీపావళికి కట్టుకున్నావు కదా, హెడ్డింగ్ ఏం పెట్టలేదు అనుకుంటా కానీ మామూలుగా ఎక్కిచ్చేసాను. దీని బ్లౌజే దొరకలేదు, చాలాసేపు ఎతికాము. చాలా బాగుంది ఆర్గంజా శారీ. అక్షయకి బాగుంటుంది ఎల్లో అని చెప్పి. మీరు నమ్మరు, అసలు అక్షయ ఎల్లో కట్టుకుంటే నాకు గౌరీదేవిలా ఉన్నావమ్మా అంట. నాకు అంత ఇష్టం మా అక్షయ అంటే. ఎల్లో బాగా సెట్ అవుద్ది. దీనికి జాకెట్ దొరకలేదు, అందుకని చాలాసేపు ఎత్తుక్కొని లేట్ అయిపోయింది వీడియో తీయటం. బ్లాక్. ఇవన్నీ కూడా ఇట్లా పెడతాం కవర్స్లో చూపించడానికని విడిగా తీసాకోండి, కవర్లు ఓపెన్ చేసి. అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా శారీ కవర్స్, ఇట్లలో పెట్టేసి నీట్గా పెడతా కప్బోర్డ్స్లో. బాగున్నాయి ఈ కవర్స్, ఇవి వాషబుల్, బాగుంది. మళ్ళీ పెడతాను నీట్గా. ఇది చూడు, ఇది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం సోచ్లో తీసుకుంది. అక్కడ కూడా ఫోరం మాల్ ఉంది కదా, అక్కడ తీసుకుంది సోచు దాంట్లో. ఇదైతే నా టైలర్ ఫస్ట్ టైం అక్షయ కుట్టాడనమాట. అక్కడ ఏదో కాలేజ్లో ఇంటర్ చదివేటప్పుడు ఫంక్షన్ ఏదో ఉందంటే కుట్టించాం, పెద్ద పెద్ద రెక్కలు పెట్టించి. అయితే అసలు వేసుకోలేదు, రెక్కల చేతులు బాగా కుట్టాడు. తెలుస్తుందిగా, ఫుల్ రెక్కలు ఉంది సారీ కూడా. ఫుల్ రెక్కల చేతులు, బాడీ. ఇంకేమో ఇట్లా పెట్టాడు, బాగా కుట్టాడు. ఇవి కూడా బాగా కుట్టాడు. మొత్తం రెక్కలు, ఫుల్ రెక్కల్లా వచ్చింది. లేయర్స్ లేయర్స్ పెట్టించాం, 3 layers. చిన్నపిల్ల కదా అని డీప్ నెక్ పెట్టించా. తనకేమో డీప్ నెక్ నచ్చట్లా. నేను ఎలా కట్టుకుంటే తను కూడా అలా కావాలనుకుంటుంది. అమ్మల్ని చూసి మన పెంచే విధానాన్ని బట్టి పిల్లలు ఉంటారని నాకు అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. యాక్చువల్గా మన పెంచిన తీరుని బట్టే పిల్లల అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు నేను బోట్ నెక్ అలా వేసుకుంటానని పిల్ల కూడా బోట్ నెక్ వేసుకుంది. చిన్నపిల్ల కదా, మంచిగా వేసుకోమ్మా అన్నా కూడా అమ్మ ఎలా వేసుకుంటే నేను కూడా అలా వేసుకుంటా అంటాను. నేనంటే పెద్దదాన్ని అయిపోయాను, నెక్కులు చిన్నవి పెట్టించుకుంటున్నాను. కాలేజ్లో ఎక్కువసేపు కూర్చోవాలి కదా, నీట్గా బోట్ నెక్ అయితే కుదురుగా పడి ఉంటుందని నేను పెట్టించుకున్నా. ఇప్పుడు మా అక్షయ పాప కూడా నా అలాగా అంటుంది, కాదమ్మా నువ్వు చిన్నపిల్లవి వేసుకోవాలి, ఈ వయసు మళ్ళీ రాదు అంటే వినదు. ఇదిగోండి, ఇది కూడా అంతే, పైనంతా రెక్కలు. పింట్రెస్ట్లో ఒక మోడల్ చూపించానంటే అలా కుట్టేస్తాడు మా టైలర్ వెంకటేశ్వరు. పింట్రెస్ట్లో ఈ మోడల్స్ మొత్తం నేను సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను, 2 daysలో కుట్టేసేవాడు ఏదన్నా చెప్పానంటే. ఎంత బిజీగా ఉన్నా మా అక్షయ్ అది కుట్టేశాడు అప్పుడు. చాలా బాగుంది. చూసారా, కుచ్చుల చేతులు పెట్టడం, ఇటుకేమో ఇలా పెట్టడం. ఇవన్నీ అమెజాన్ కవర్స్లో చూసారా, ఒక్కోటి తీస్తుంది. అమెజాన్ కవర్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇది కూడా అంతే, సోచ్లో తీసుకుంది. చాలా బాగుంది శారీ అయితే. అన్నీ 10,000 పైన శారీస్ అన్నీ కూడా. ఈ బార్డర్ వచ్చింది శారీకి, ఈ బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే అదిరిపోయిద్ది. ఇది ఏం ఆర్గంజా? ఓన్లీ ఆర్గంజా. ఆర్గంజాకి మల్మల్ వచ్చింది. చాలా బాగుంది క్లాత్. దీనికి కూడా కాలర్ పెట్టించుకుంది, కాలర్ బాగుంది. హ్యాండ్స్కేమో చీర బార్డర్ వచ్చింది, బటన్స్ పెట్టాడు. ఎంత బాగుందో. చేయి పట్టుకో అక్షయ, అటుపక్క చేయి చూపించు. బటన్స్ పెట్టి కాలర్ పెట్టి అదిరిపోయింది. కాంట్రాస్ట్ కలర్ వచ్చి, కలర్ చాలా బాగుంది, చాలా బాగుంది. అందులో కూడా మెరుస్తుంది. నువ్వు ఎప్పుడు వేసుకుంటావా అని ఎదురు చూస్తుంది అమ్మ. నువ్వేమో లంగా ఓణినే వేసుకోవట్లేదు. లంగా ఓణీలు కూడా చాలా ఉన్నాయి. లంగా ఓణి చూపించమ్మా వేసుకొని కాసేపు అంటే అదే వేసుకోదు. దీనికి ఒక జాకెట్ కుట్టించాము, అది ఎక్కడుంది? అది వెళ్ళిపోయింది లోపలికి. ఇది ఒకసారి సరదాగా తీసుకుంది నేను కొనుక్కున్నప్పుడు. గుంటూరు ఒకసారి వెళ్ళాం పనుండి, నా ఆఫీస్ పనుండి వెళ్ళాం, విజయవాడలో వర్క్ చేసినప్పుడు. వెళ్ళినప్పుడు నేను ఏది సరదాగా తీసుకుందంటే ఇది తీసుకుంటానంది. రెడ్ బాగుంటుందని తీసుకుంది.
గోల్డ్ బార్డర్ వచ్చి బాగుంది అది కూడా. ఇది కూడా అంతే, అక్షయకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా రెడ్ తీసుకుంది. ఇది కూడా మీటర్ లెక్కన 6 మీటర్లు తీసుకొని ఉంచామన్నమాట అట్లా. ఇది చెప్పు. ఇదేమో నేను చిన్నప్పుడు కుట్టుకున్నాను ఈ శారీని, ఇలా పూలు కుట్టుకున్నా. అక్షయ్ కడుపుతో ఉన్నప్పుడు ఈ శారీ అంతా ఇలా కుట్టుకున్నాను. నేను తీసుకొచ్చి పారేస్తుంటే బట్టలు సర్ది లాస్ట్ ఇయర్ నేను ఉంచుకుంటానమ్మ గుర్తుగా అని చెప్పి దాన్ని బట్టలు దాంట్లో పెట్టుకుంది కబ్బోర్డ్. చాలా బాగుంది. పారేయొద్దమ్మా, ఇది మార్బుల్ క్లాత్. అప్పట్లో మార్బుల్ చాలా బాగుండేది క్లాత్, అందుకని ఉంచుకుంది తన బట్టల్లో పెట్టుకొని. బాగున్నాయి శారీస్ అయితే బాగున్నాయి. నా శారీస్ కన్నా కూడా అక్షయ్ బాగున్నాయి. మంగళగిరి నేను కుట్టించుకున్నప్పుడు తను కూడా ఒకటి సరదాగా పట్టుకుంది, కుట్టిస్తానమ్మా నచ్చిందా అని చెప్పి పిల్ల పట్టుకుందని కుట్టించేసాను. ఇంకా సిల్వర్ బార్డర్ 6-7 ఇయర్స్ అవుతుంది. దీనికి కూడా బ్యాక్ ఇలా వీ నెక్ పెట్టించాము, ఫ్రంట్ ఏమో రౌండ్ నెక్ పెట్టించాం. ఏం లేదు, నార్మల్ బార్డర్ వచ్చింది. నేను ఎలా కుట్టించుకుంటే అలా కుట్టించుకుంటాను అనేది. ఇక రెక్కల చేతులు మాత్రం లేయర్స్ పట్టు కుట్టించాను నేను. మోడల్స్ ఉండాలమ్మా చిన్న వయసు అని వినింది, సరేనని కుట్టించుకుంది. ఇది విజయవాడలో ఉన్నప్పుడు కుట్టించుకుంది నా చీరలతో పాటు తీసుకుంటే. ఇది అసలు అయితే నమ్మరు, 10 సంవత్సరాల నాటికి సరదా పడి తీసుకుంటే పిల్లకని ఏ రోజు ఒంటి మీద పెట్టుకోదు. కూసేపు వేసుకోమ్మా పండగ వస్తుంది పెద్దదనం అయ్యామంటే వినదు. నేను జాకెట్ వేరే చోట పెట్టాను, అప్పుడు నా జాకెట్లో కలిసిపోయినట్టుంది. బాగుంటుంది ఇది కూడా. జార్జెట్లో ఎంబ్రాయిడరీ వర్క్ బాగుందమ్మా అక్షయ్, ఇది కూడా బాగుంది. ఇది కూడా అంతే సరదాగా సోచ్లో నేను షాపింగ్ చేసినప్పుడు బ్లాక్ బాగుందమ్మా అంటే పాపకు కుట్టించా. ఇది కూడా బ్లాక్ బార్డర్ వచ్చింది, బాగుంది. జాకెట్ చూపించు. సేమ్ నాలానే కుట్టించుకుంది. ఇది కూడా ఏం లేదు, రౌండ్ నెక్ పెట్టించుకుంది. హ్యాండ్స్కి ఏమో బార్డర్ వచ్చేసింది. ఇవన్నీ కూడా బెంగళూరులో మా వెంకటేశ్వరరావు గారు టైలర్ కుట్టినవి, బాగా కుట్టాడు. సరదా పడిద్ది, నేను కొనుక్కుంటుంటే తను సరదా పడిద్ది. పిల్లని వద్దని లేక ఇక కుట్టించేస్తాను అట్లా. అది కూడా చూపించే. ఇది హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక ఫోరం మాల్ కాదు, ఏఎంబి మాల్లో సరదాగా ఒకసారి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్న దీనికి జాకెట్ ఏదో సెట్ కాల. అప్పుడు దీన్ని ఏదో అనేవాళ్ళు, దీని పేరు గుర్తురాట్లా. ఈ శారీ మోడల్ ఏదో అనేవాళ్ళు. ఇలా కుచ్చులు వచ్చింది అనమాట. వేసుకొని చూపి, తెలియట్లా వేసుకొని చూపించడం కూడా. కుచ్చులు ఇట్లేవు కదా, ఇక్కడ వచ్చింది కుచ్చు. శారీ అంతా కింద ఇలా కుచ్చులు అనమాట, సగం నుంచి కుచ్చులు. బయట చెంగేమో ఇలా వస్తుంది. చూపించు, ఇట్లా చూపిస్తే కానీ తెలియదు. బయట చెంగుకు కూడా ఇలా వస్తుంది, కుచ్చులు మొత్తం ఇట్లా బారుగా. దీని పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లా. అప్పుడు అది పాపులర్ అయిందమ్మా, చూడండి గుర్తు రావట్లేదు. ఇవి కూడా ఏదో నార్మల్గా తీసుకున్నది, మామూలు జాకెట్లే కుట్టించాం. నేను కొనుక్కున్నప్పుడల్లా సరదా పడిద్ది, అందుకని ఒక్కొక్క కలర్ అలా కుట్టిస్తున్నాను. రివర్స్లో ఉంది చీర, రివర్స్లో ఉన్నట్టుంది. నువ్వు ఇలా పెట్టుకో, నేను చూపిస్తాను. ఇలా పెట్టుకో. ఇది మొత్తం హెవీ వర్క్. హాలిడేస్లో సరదాగా వెళ్తే ఈ సారీ బాగుందని చెప్పింది. ఊరికే ఫ్రెండ్ అస్మా బేగం, చాలా మంచి ఫ్రెండ్. చిన్నప్పుడు నాకు కూడా ఆసియా బేగం అని ఉండేది, చాలా బాగా ఫ్రెండ్ నాకు. అలాగే మా అక్షయకు కూడా అస్మా బేగం అనమాట ఫ్రెండ్. వాళ్ళు హెవీ మాకు ముస్లిం ఫ్రెండ్స్ స్నేహం మూలన వాళ్ళు ఇష్టపడతాం. కొన్ని కలర్స్, కొన్ని డిజైన్స్ అట్లా అలవాటు వచ్చేసింది. మక్మల్ క్లాత్ ఇందా చూపించాం కదా, అలాగా ఇట్లా హెవీ శారీస్ కొన్ని తీసుకున్నాం అనమాట. వాళ్ళని చూసి నచ్చుతాయి మాకు కూడా కొన్ని. బాగుంది. అటు కూర్చుంటే చీర పక్కకి వెళ్ళిపోయి బాగోలేదు చూపించడానికి, అందుకని ఇటు వచ్చేస్తాను ఇవాళ.
ఇది కూడా అంతే, తక్కువ చీరే సరదా పడిందని కుట్టించాను. పింక్ కలర్ ఇష్టం అక్షయకి బాగా. ఇగో రెక్కల చేతులు చూపించు, అటు పట్టుకో, అటు పట్టుకో, తిప్పాలి. నెక్ అది అవసరం లేదు, డీప్ నెక్ చూపించేది ఏముంది. ఫ్రంట్ ఎందుకని ఇగో రెక్కల చేతులు, ముందు రౌండ్ నెక్, వెనకాల కూడా రౌండే డీప్ నెక్. మామూలు ఇవి పెట్టాడు ఇట్లా చిన్న రెక్కల చేతులు. ఇదంతా ఒక్కటే లేయర్, మిగతా అన్ని 3-4 లేయర్స్ పెట్టాడు. ఇదేమో ఒక్కటే లేయర్, సింపుల్గా నీట్గా వచ్చింది. ఇది ఫ్యాన్సీగా ఉంది, పట్టుచీరలా ఉందని పిల్లకి కుట్టించాను తీసుకున్నప్పుడు. ఇది ఏదమ్మా బాగు పెట్టాను, ఇక్కడే ఉంది, ఎదుగుతున్నాను వెనకాల ఉందేమో. బాగా కుట్టారు. ఇది కూడా ఈ చీరకేమో మామూలే పెట్టాం కానీ బాగు పెట్టాడు వెనకాల. ఇదే ఫ్రంట్ నెక్, ఇది పట్టుకో బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ పట్టుకో. ఇట్లా రౌండ్ పెట్టాడు నెక్ అంతా. దీనికేమో బొవ్వు వచ్చింది ఇక్కడ బొవ్వు వచ్చింది ఇలా. అది కుట్టు ఊడిపోయింది, మళ్ళీ టాకా వేసి కుడతానులే అని సపరేట్ పెట్టేసా. ఇంకా బాగుంటుంది ఈ జాకెట్ కూడా, బాగుంటుంది అక్షయాకి. పింక్ బాగుంటుంది వేసుకుంటే. నెక్ బాగా కూర్చుంది, నీట్గా వచ్చింది నెక్. మన డ్రై వాష్ అబ్బాయి కూడా నీట్గా చేస్తాడు. ఇది లాస్ట్ ఇదే పూర్వం మనకి వెళ్ళినప్పుడు సరదాగా నారాయణ సిల్క్స్ ఉంటుంది కదా, ఊరికే సరదాగా వెళ్ళినప్పుడు నేను ఒక రెగ్యులర్ వేర్గా 2 తీసుకుంటే ఫ్యాన్సీలో అక్షయ చూసాను. మరి అక్షయ్ కొనుక్కుంటే అక్షయ్ ఫీల్ అయిపోతుంది, అందుకని చెప్పి అక్షయకి కోసం కూడా తీసుకుందామని ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా బోర్డర్ చూపించు, చాలా బాగుంది శారీ కూడా. చెప్పాను కదా ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ మాకు, కాబట్టి మాకు ఆ కలర్స్ ఆ డిజైన్స్ నచ్చుతాయి. అందులోనే సింపుల్గా ఉండేవి తీసుకుంటాం కానీ హెవీగా పోము. ఒక్కటే హెవీగా తీసుకున్నాం, అసలు లేకుండా ఎందుకులే ఒకటి తీసుకుందామని. పాపకైతే బాగుంది. ఇది కుట్టించాలి ఇంకా, చాలా బాగుంది ఈ శారీ. అక్షయకి నచ్చింది. ఇది మొత్తం చేసిందంతా ఆస్మా బేగమే. ఆస్మా ఫ్రెండ్ అవటం వల్ల మా అక్షయ వాళ్ళ కలర్స్కి అట్రాక్ట్ అయిపోయింది. సరేదా, అయిపోయింది ఇంకా అన్నీ చూపించేసా. అక్షయకి తీసుకున్నాయి అన్నీ చూపించాను. ఇంకా ఇప్పుడు అన్నం వండుకొని తినాలి. డిన్నర్ టైం అయిపోయింది, 9 అయిపోయింది టైం. అక్షయ శారీస్ కూడా చూపించాలని ఫీల్ అవుతుంది, అందుకని చూపించా. ఒక జాకెట్ దొరకలా. ఇప్పుడు ఇది సర్దుకున్నాక ఇంకో కబ్బోర్డ్ ఉంది, అందులో కూడా ఎతుకుతా. ఎప్పటికప్పుడు ఇలా తీసి సర్దుతూ ఉంటే అన్నీ కరెక్ట్గా 8 ప్లేస్లో అయిపడి ఉంటాయి, లేకపోతే ఏడాపెడా పడి ఉంటాయి. చూపించాను కదా ఈ అమెజాన్ కవర్స్, ఇందులో పెట్టేసి చక్కగా జిప్ లాక్ చేస్తాము. చక్కగా నీట్గా ఉంటాయి. ఏమన్నా పురుగు చలిగాలికి చల్లదనం వల్ల పాడవకుండా ఉంటాయి, ఫంగస్ రాకుండా. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి అన్నం వండుకు తినాలి. వీటన్నిటిలో నీకు ఏది నచ్చింది అక్షయ? సోచ్ బ్లాక్ అది బాగుంది. సోచ్ బ్లాక్ అదే కింద ఉంది, ఎవరు లేవు కింద ఉందా అది? ఇంకేది నచ్చింది? అందులోనే ఆ వెల్వెట్ ఉంది కదా, వెల్వెట్ బ్లౌజ్. ఇది బాగుందంట, ఇది చూపించు. ఆ కవర్స్ పక్కన పెట్టేసి. ఇంకా చాలా థీమా కదా, మన బ్లౌజ్ దొరకలేదు చూడ, ఎల్లో కూడా బాగుంటుంది. ఇది కూడా బాగుంది. మక్మల్ క్లాత్ వచ్చింది కదా, అందుకే నచ్చింది అంటుంది. మక్మల్ క్లాత్ అంటే ఇదే, దీన్నే అంటే వెల్వెట్ మక్మలు అన్నీ ఒకటి, సిమిలర్గా అయ్యే మాటలు అంటారు. ఈ క్లాత్ వచ్చేసరికి తనకి నచ్చిందంట బాగా. ఇది కూడా సోచ్లో తక్కువేం కాదు అక్షయ, 10 పైన పడింది. 12,000 ఎంత పెట్టి తీసుకున్నాం. హెవీగా ఉంది బాగా. పిల్ల కట్టుకోదు కదా, ఊరికే కొనకూడదని చెప్పి తెలిసినా కూడా పిల్ల ఇష్టపడుతుందని తీసుకున్నా. శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అక్షయ కోరిక కూడా తీర్చాలని వీడియో తీసాం. ఓపిక లేదు నిజంగా. సరే ఈరోజు సండే కదా, మళ్ళీ పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతామా,
కబ్బోర్డ్ అంతా నీట్గా సర్దాను. ఇవి కూడా సర్దేస్తే పని అయిపోయింది. ఓకేనా మరి? మా వీడియో నచ్చినా, మా చీరలు నచ్చినా, మా మాటలు నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.